30 years. Yeah, good. Yeah. 30 అడిపోయిందా? ఓకే, గట్టిగా లిటిల్ జంప్ కొద్దిగా జంప్ ఉంటే బాగుంటుంది. అబ్బా పోనీ బాడీ అన్న ట్విస్ట్ ఏమైందిరా బాబు, ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత ఎలా? కమాన్, బాడీ ట్విస్ట్. వెరీ గుడ్. నౌ ఐ ఇన్వైట్ ఏ అడ్వకేట్, ఏ జర్నలిస్ట్, ఏ సైకాలజిస్ట్, psychotherapist and a speaker, trainer, counselor, my dear Jawahar. Yes, మీరు ఈ స్పీచ్ తర్వాత, ఈ క్లాస్ తర్వాత ఇంగ్లీష్ అంటే భయమో నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ కొంతమంది ముసలి వాళ్ళకు, ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ పాపం ఏడ్స్ వస్తుంది రా నేను చెప్తాయి. నేను చెప్పినప్పుడు ఏడ్స్ వస్తుంది. యూత్ ఇలా కూర్చున్నాడు అసహ్యంగా. ఓకే, నా ఆర్ యు రెడీ? ఒకసారి గట్టిగా చప్పట్లతో సౌండ్తో జవహర్ గారు మనం ఇన్వైట్ చేసుకుంటే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. లెట్ మీ కంగ్రాచులేట్ యూ. ఈరోజు మీ అందరూ ఇంత ఆనందంగా ఇక్కడ ఉన్నందుకు మీకు ఒకసారి తప్పట్లు కొట్టుకోండి. గుడ్ థింగ్ వీ డిడ్ ఇట్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నాకేం తెలుసో చెప్పడానికి కాదు, మీకేం కావాలో చెప్పడానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు ఎదురైన ప్రతి వాళ్ళు ఒకటే చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎదురైనా సరే ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే బాబు బాగా చదువుకో అంటూ ఉంటారు. ఎవరైనా సరే ఒకటే మాట. వీధి చివరి అంకుల్ అదే చెప్తారు, ఆటో ఎక్కితే డ్రైవర్ అదే చెప్తాడు, బస్సు ఎక్కితే కండక్టర్ అదే చెప్తారు. కాలేజీలోకి వచ్చిన తర్వాత లెక్చరర్స్ అదే చెప్తారు, ఇంటి దగ్గర అమ్మ నాన్న కూడా అదే చెప్తారు. బాగా చదువుకో. కానీ ఎవ్వరూ చెప్పరు ఎలా చదువుకోవాలో చెప్తే మీరే చదువుకుంటారుగా. ఈజ్ ఇట్ క్లియర్? సో మనిషి తన ఆలోచనల ద్వారా తన ప్రవర్తనని మార్చుకోవచ్చు అన్నది సైకాలజీలో ఒక సిద్ధాంతం అయితే, తన ప్రవర్తన ద్వారా తన ఆలోచనలు కూడా మార్చుకోవచ్చు అన్నది మరో గొప్ప సిద్ధాంతం. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు నా పక్కన కూర్చుని 5 నిమిషాలకు ఒకసారి లేచి, సార్ ఖమ్మం వచ్చిందా అన్నాడు. ఇంకా రాలేదు సార్ అన్నా. సార్ ఎప్పుడు వస్తుంది అన్నాడు. అది రాదు నాయన, మనమే అక్కడికి వెళ్తాం బాబు అని చెప్పా. లేదు సార్ ఖమ్మం వస్తుంది అన్నారు. రాదు నాయన, మన రైలు అక్కడికే వెళ్తుంది అంట. సో చాలాసార్లు మానవ జీవితంలో ఆలోచనలు కూడా మనకి రావు, మనం అక్కడికి వెళ్తాం. ఆ ఆలోచన దగ్గరికి వెళ్ళడం ద్వారా మనని మనం ఏమీ చేతకాని వాళ్ళమని అనుకుంటాం. నిజానికి ఇక్కడ పుట్టిన నువ్వు ఏదైనా సాధించగలవని నిన్ను నువ్వు నమ్ముకుంటే నీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. నిన్న మా గురుగారు చెప్పే ఉంటారు, నువ్వు పుట్టక ముందు కూడా ఈ భూమి ఉంది, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంటుంది. నువ్వు పుట్టింది నీ డేట్ ఆఫ్ బర్త్, నువ్వు వెళ్ళిపోయింది నీ డేట్ ఆఫ్ డెత్, మధ్యలో ఉన్నదే నీ జీవితం. సో L=T, లైఫ్ టైం. ఎంత ఆనందంగా సెలవిస్తావన్నది నీ చాయిస్. ఇప్పుడు సమయం 12:57:32 అయింది. ఈ క్షణానికి నీలాంటి మనిషి భూమి మీద ఎవరూ లేరు, ఉండరు, నీలాగెవరు ఆలోచించరు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే నీలాంటి వేలుముద్ర ఎవరికి లేదు, నీ వేలుముద్ర ఎవరికి కాపీ కాదు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకే రకమైన తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలతో పైకి వస్తాము, తెలివితేటలేక పాడవుతాము అన్నది శుద్ధ రాంగ్. మనిషి అభివృద్ధి చెందాలన్నా, మనిషి విజయం సాధించాలన్నా, మనిషి పతనం అవ్వాలన్నా మనిషికి కావాల్సింది IQ కాదు, EQ. దట్ ఈజ్ యువర్ ఎమోషనల్ క్వాషంట్, వేర్ యూ కెన్ హ్యాండిల్ యువర్ ఎమోషన్. నీకొచ్చిన భావాన్ని, భావోద్రేకాన్ని ప్రకటించగలిగితే జీవితంలో నువ్వు విజయం సాధిస్తావు. ఏ ఆలోచన మనిషికి వచ్చిన తర్వాత దానికి శరీర జ్ఞానేంద్రియాలు తోడైతే అది ఒక చర్యగా మారుతుంది. ఆ చర్యని పదే చేస్తే అదే అలవాటు అవుతుంది. అదే అలవాటు పదే చేస్తే అదే జీవిత శైలి అయిపోతుంది. ఒప్పుకుంటారా? ఈజ్ ఇట్ క్లియర్? సో నౌ వీ థింక్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ టు గో ఫర్ అన్ ఇంగ్లీష్. ఎమోషనల్గా ఆలోచించే చాలామంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ మాకు భయం వేస్తుంది అంటూ ఉంటారు. బల్లికి భయపడతారు, పిల్లికి భయపడతారు, చిన్న బొద్దింకకి భయపడతారు. ఏమా బల్లి ఎంత ఉంటుంది, దాని నోరు ఎంత ఉంటుంది, నువ్వు ఎంత ఉన్నావు అంటే, ఏమో సార్ అది చూస్తే నాకు భయం వేస్తుంది సార్ అంటారు. కొద్దిమంది అంటారు, నాకు ఆయన్ని చూస్తే మూడ్ ఆఫ్ అయిపోతుంది సార్ అంటారు. అంటే నీ మూడ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ వాళ్ళ జేబులో ఉంటుందా, నీ జేబులో ఉంటుందా? నీ మూడ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ నీ జేబులో పెట్టుకోవాలి. నీకు కావాల్సినప్పుడు నువ్వు ఆన్ చేసుకో, నీకు నచ్చినప్పుడు నువ్వు డ్యాన్స్ చేసుకో, నీకు అక్కర్లేనప్పుడు నువ్వు ఆఫ్ చేసుకో. జీవితం నీది కాబట్టి
అల్టిమేట్లీ యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి రథసారథివి నువ్వే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు ఈ వెన్యూకి కారు డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు డ్రైవింగ్ సీట్లోనే కూర్చున్నప్పుడు నా పక్కన ఎంత పెద్ద ఎక్స్పర్ట్ ఉన్నప్పటికీ కూడా కుక్కడ్డొస్తే బ్రేక్ నేను వేయాలా అతన్ని అడగాల? బాబు బ్రేక్ వేయమంటావా అని అడగమంటారా? అడిగితే ఏమవుతుంది? ఈ లోపల కుక్కైనా పోతుంది లేదా నేనైనా పోతాను. ఆమె కరెక్ట్? సో జీవిత రథసారథివి నువ్వు కాబట్టి గేర్ నువ్వు మార్చుకో, బ్రేక్ నువ్వు వేసుకో, ఇండికేటర్ నువ్వు వేసుకో, హారన్ నువ్వు కొట్టుకో, ఎప్పుడు కావాలో అప్పుడు కారు నువ్వే ఆఫ్ చేసుకో. జీవితం నీది, రెస్పాన్సిబిలిటీ నీది, ప్రతి దానికి సంజాయిషి చేయాల్సింది నువ్వు. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందా? ఈ రోజు నుంచి ఎవరి కోసమో చదువుతున్నాను, అమ్మ నాన్న కోసం కాలేజీకి వెళ్తున్నాను, పక్కాడి కోసం ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను, లెక్చరర్ కోసం హోంవర్క్ చేస్తున్నాను అన్న ఆలోచనలు మర్చిపోండి. జీవితానికి ఆన్సరబిలిటీ నువ్వే, జీవితంలో సాధించే ప్రతి విజయానికి పునాది నువ్వే, నీ సినిమాకి మాటల రచయిత నువ్వే, పాటల రచయిత నువ్వే, సర్వం నువ్వే, ఈవెన్ స్టంట్స్ నువ్వే, హీరో నువ్వే. ఒకవేళ నీ సినిమా ఫెయిల్ అయితే దానికి విలన్ కూడా నువ్వే అన్న విషయం గుర్తుపెట్టుకో. బికాజ్ లైఫ్ ఈజ్ యువర్ ఓన్ స్టోరీ. మేక్ యువర్ స్టోరీ ద గ్రాండ్ సక్సెస్. ఎలా నిర్ణయించుకుంటావో, ఎలా రాసుకుంటావో నీ ఇష్టం. మనందరం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన జీవిత చరిత్రలు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. నీకు ఇచ్చిన ప్రతి పుస్తకంలో ప్రతి పేజీ ప్రతి అక్షరం నీకు నచ్చినట్టు నువ్వు రాసుకోవాలి. అంటే ఎవరు నీ పక్కన కూర్చోవాలి, ఎవరు నీకు ఫోన్ చేయాలి, ఎవరితో నువ్వు మాట్లాడాలి, ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయాలి, ఎవరిని నువ్వు డిస్టర్బ్ చేయాలి, ఎవ్రీథింగ్ విత్ యువర్ ఓన్ చాయిస్. బికాజ్ లైఫ్ అనేది నీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరి జీవితం, ప్రతి మనిషి తన జీవితాన్ని పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాడు. వద్దు, నీ జీవితం, నీ ఆలోచన, నీ సిద్ధాంతం నీలాగే ఉండాలి. ఎప్పుడు ఎవరు నన్ను అర్థం చేసుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు అనకండి. ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావని ప్రశ్నించుకో. సర్వసాధారణంగా చాలా రోజుల్లో చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆన్ ద ఎర్త్ టుడే విచ్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ యూ రైట్ నౌ. ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటి? ఎగ్జాక్ట్ బిగ్ ప్రాబ్లం. కెన్ ఎనీబడీ టెల్ మీ? గట్టిగా చెప్పండి. రెండో రోజు ఇంపాక్టేషన్స్, గట్టి సౌండ్ రావాలి. నో నో నో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడ? పెట్రోల్ బంకుల్లో లీటర్ లెక్క నమ్మరు, బుక్ స్టాల్స్లో కేజీల లెక్క నమ్మరు, నీ దగ్గరే ఉంటుంది. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం? కెన్ ఎనీబడీ టెల్ మీ? నో 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 నో. ఓకే, మీకు క్లూ ఇస్తా. ప్రతి భార్య ఒకటే కంప్లైంట్ చేస్తుంది, మా ఆయన నా మాట వింటలేదని. ప్రతి భర్త ఒకటే చెప్తాడు, మా ఆవిడ నా మాట వింటలేదు. ప్రతి తల్లిదండ్రులు ఒకటే చెప్తారు, పిల్లలు నా మాట వింటలేదని. ప్రతి పిల్లలు ఒకటే చెప్తారు, మా అమ్మ నాన్న నా మాట వింటలేదని. ప్రతి వాళ్ళకి ఒకటే సమస్య, ఎవ్వరు ఎవరిని వినటం లేదు. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఎవరికి ఎవరి దగ్గర కూడా వినే తత్వం లేదు. మనందరం సీతయ్యలు, ఒక్కసారి కమిట్ అయిపోతే ఎవడి మాట వినం. కళ్ళు మూసుకుంటే బాగుంటుంది, నోరు మూసుకుంటే బాగుంటుంది, చెవులు తెరుచుకుంటే బాగుంటుంది, కానీ మనం వినం. నిన్న మా గురుగారు చెప్పే ఉంటారు, జీవితానికి 1440 నిమిషాలు ఉన్న ఒక రోజులో కనీసం 14 నిమిషాలు నీ అంతరాత్మ మాట నువ్వు వింటున్నావా? ఏ రోజైనా గుండెలు మీద చేసుకుని నీ అంతరాత్మ నీకేం చెప్తుందో నువ్వు వింటున్నావా? ఎప్పుడు వినవు. మన దగ్గర టైం లేదు. ఎందుకు టైం లేదంటే రోజుకి 24 గంటలే, కానీ నన్ను నేను విన్నాను. నిన్ను నువ్వు విననప్పుడు నిన్ను ఇతరులు ఎలా వింటారు బాబు? ప్రశ్నించుకో. నిన్ను నువ్వు వెళ్ళలేనంత సహనం నీ దగ్గర లేనప్పుడు నీ మాట ఇతరులు ఎలా వింటారో ఆలోచించుకో. సో నేర్చుకో. నిన్ను నువ్వు వినగలిగిన రోజు నువ్వు ఏదైనా సాధించగలవని గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి ఏ పని చేసేటప్పుడైనా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మంచం నుంచి కింద దిగేటప్పుడు అమ్మా భూమాత నిన్ను నేను తొక్కుతున్నా, కానీ సాయంత్రానికల్లా నువ్వు గర్వపడేలానే జీవిస్తా అని దండం పెట్టుకుని భూమి మీద కాలు పెట్టండి. ఎందుకంటే భగవంతుడు మీకు మరో రోజు ఇచ్చాడు కాబట్టి. రోజుకి 16,300 మంది నిద్రలోనే పైకి వెళ్ళిపోతున్నారు, అందులో నీ పేరు లేదు. సో భగవంతుడికి ఇంకో రోజు ఇచ్చాడు. ఉదయం లేచిన వెంటనే ఒక్కసారి మొహాన్ని చూసుకుని ఆనందంగా ఈ రోజు నేను ఏదో ఒకటి సాధించబోతున్నాను అనుకోండి, తప్పకుండా సాధిస్తారు. ఏం సాధించాలన్న దానికి మన వాళ్ళందరూ చెప్పే ముఖ్యమైన సమస్య ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కమ్యూనికేషన్? కెన్ ఎనీబడీ టెల్ మీ? నో. Communication, please. Communication. I want the meaning of communication. No. No.
కాదు, కమ్యూనికేషన్. 1 word ఆన్సర్ ఐ వాంట్. కమ్యూనికేషన్ అంటేనే వినటం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడకని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ మనం వినం. మనందరం పుట్టేది సీసాల్లో పుడతాం, ఒక షేపులో పుడతాం, ఇలాగే పుడతాం, ఇలాగే చచ్చిపోతాం. కానీ ఏదైనా సాధించాలంటే ముందు ఈ మూత విప్పడం నేర్చుకోండి. ఓపెన్ మైండ్తో తీసుకోండి, ఇందులో పోసుకోండి. జీవితానికి నీకేం కావాలో అది. అంటే వినదగురు చెప్పినప్పుడు, నువ్వు వినగలిగినప్పుడు ప్రపంచంలో నీ విలువ మారుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ ఖాళీ సీసా ఖరీదు 50 పైసా ఉంటుంది. ఇందులో నీళ్లు పోస్తే 10 రూపాయలు అవుతుంది. ఇందులో పాలు పోస్తే 30 రూపాయలు అవుతుంది. ఇందులో పెట్రోల్ పోస్తే ఈ సీసా ఖరీదు 70 రూపాయలు అవుతుంది. ఇందులో మెర్క్యూరీ పోస్తే ఇదే సీసా ఖరీదు 2400 అవుతుంది. సో నీ విలువ సృష్టించేది నీ షేపును బట్టి కాదు, షేపులో ఉన్న కంటెంట్ని బట్టి. కంటెంట్ని పెంచుకో. ముందు మూతెప్పడం నేర్చుకో. ముందు మూతెప్పడం నేర్చుకో. వినడం నేర్చుకో. కావాల్సింది పోసుకో. పక్కవాడు పోసుకునేది మాత్రం నువ్వు పోసుకోకు. నీకు పాల సీసా ఉండి నీ పక్కవాడు పెట్రోల్ పోస్తే మొత్తం బ్రతికే నాశనం అయిపోతుంది. నీకేం కావాలో నువ్వే పోసుకో. నీ విలువ నువ్వే సృష్టించుకో. నీ వాల్యూ నువ్వే పెట్టుకో. నీ ప్రైస్ ట్యాగ్ నువ్వే కట్టుకో. నీకు ప్రపంచం కట్టే విలువ నువ్వు నిర్ణయించుకో. దాట్స్ ద కమ్యూనికేషన్. అదే నిన్ను నువ్వు ప్రదర్శించుకోవడం, నిన్ను ప్రపంచం గుర్తించడం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? ఇస్ ఇట్ క్లియర్ టు యూ? నౌ చాలామంది భయపడేది ఇంగ్లీష్ గురించి. ఇవాళ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ మీద హ్యాండిల్ చేస్తున్నాను నేను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ ఈస్? చాలామంది ఇంగ్లీష్ 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 అంటే భయపడతా ఉంటారు. ఇంగ్లీష్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఓ, ఇట్స్ ఎ లాంగ్వేజ్. ఓ, ఈజ్ ఇట్ ఏ లాంగ్వేజ్? ఇఫ్ సో, వై డు వి రైట్? లాంగ్వేజ్ అనేది లింగో అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇట్ గోస్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ మేక్ ఇట్ యాజ్ లింగో అనే ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. కాబట్టి నాలిక చెవులకి సంబంధించిందే లాంగ్వేజ్. స్క్రిప్ట్, సీ అండ్ రిపీట్, కళ్ళు మెదడుకి సంబంధించింది స్క్రిప్ట్. ఈ రెండు స్పష్టంగా చెప్పబడింది కనుకే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది ఇంగ్లీష్ను వాడుతున్నారు. నేను ఇప్పుడు సాయి అన్నాను. సాయి ఇంగ్లీషా తెలుగా? ఎలా చెప్పగలవు? రామ అన్నాను, ఇంగ్లీషా తెలుగా? సో RAMA అని రాస్తే అది ఇంగ్లీష్ అవుతుంది, నోటితో పలికినప్పుడు లాంగ్వేజ్ అవుతుంది. అర్థమైందా? ఆర్ యు గెటింగ్ మీ? ఇంగ్లీష్ భాషలో ఈ స్పష్టత చాలా స్పష్టంగా చెప్పబడింది. వాట్ ఈజ్ ద స్క్రిప్ట్, వాట్ ఈజ్ ద లాంగ్వేజ్. మనం చాలామంది లాంగ్వేజ్ స్ట్రక్చర్ అంటే పిల్లర్స్ నేర్చుకోవడం మానేసి మాకు మాట్లాడడం రావట్లేదు అంటారు. ఒక్కసారి నేను కొంచెం డీప్గా కిందకి తీసుకెళ్ళి మీతో మాట్లాడతాను. అంటే ఐ విల్ టేక్ యూ టు ద క్లాస్ లోయర్ లెవెల్. మీరు అందరూ బాగా చదువుకున్నాళ్ళు కదండి. ఎల్కేజీలో ఏం చదువుకున్నాం? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చదువుకున్నారా? చందమామ రావే, జాబిల్లి రావే చదువుకున్నారా? గుడ్. మీలో ఎంతమంది రోజు పొద్దున్నే లేచిన వెంటనే స్టార్లో తయారై బయటకు వస్తున్నారు? ఏదో జడేసుకుని, ఏదో డ్రెస్ వేసుకుని, ఏదో పోదాంలే అలా పోదాం రోడ్డు మీద అలా పోతారా? స్టార్లో తయారై బయటకు వస్తారా? ప్రశ్నించుకో. ఇదే కమ్యూనికేషన్. యూకేజీ వచ్చాక నేర్చుకున్నావు. జానీ జానీ ఎస్ పప్ప, టెల్లింగ్ లైస్ నో పప్ప. నోరిపితే రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? అవసరమైన విషయానికి అనవసరమైన విషయానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? థర్డ్ స్టాండర్డ్ వచ్చాక నేర్చుకున్నావు బేసిక్ వెరీ గుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ద బాడీ. శరీర పారిశిక శుభ్రతలు ఎంత బాగా నేర్చుకున్నావు. రోజు 2 పూట్ల పళ్ళు ఇలా తోముకోవాలి. ఇలా కాదు. మీలో ఎంతమంది 2 పూట్ల పళ్ళు తోముకుంటున్నారో నాకు తెలియదు. దయచేసి చెయ్యి ఎత్తకండి. చెయ్యి ఎత్తితే పక్కాళ్ళు బాధపడతారు, ఎందుకంటే వాళ్ళు తోముకోవట్లేదు కదా. నీ దగ్గర 24 గంటల సమయంలో నీ పళ్ళు తోముకోవడానికి నీ దగ్గర సమయం లేదా? నీ శరీరాన్ని ప్రేమించే తత్వం నీకు లేదా? నువ్వు అందంగా కనపడాలన్న కోరిక నీకు లేదా? ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ ఓన్ బాడీ, హౌ కెన్ యూ లవ్ సంబడి అని అడుగుతారు మదర్ తెరీసా. నీ శరీరాన్ని ప్రేమించలేని నువ్వు ఇతరులను ఎలా ప్రేమిస్తావు? స్టార్ట్ లవింగ్ యువర్ ఓన్ బాడీ. నీ శరీరాన్ని ప్రేమించడమే నీ ఫస్ట్ కమ్యూనికేషన్. ముందు నీ శరీరంలో ప్రతి భాగానికి ఉదయం లేచిన వెంటనే థ్యాంక్స్ చెప్పుకో. ఎస్ మై లెగ్స్, నువ్వు ఉన్నావు కాబట్టి నేను నడుస్తున్నాను. ఎస్ మై హ్యాండ్స్, నువ్వు ఉన్నావు కాబట్టి నేను చేస్తున్నాను. ఎస్ మై ఐస్, నువ్వు ఉన్నావు కాబట్టి నేను చూస్తున్నాను. ఇజ్ ఇట్ క్లియర్?
ఇలా ప్రతి పార్ట్కి మీరు చెప్పుకోగలిగినప్పుడు మీరు చెప్పాలనుకున్న భావం భావోద్రేకం పదంగా పడి పదం మీ నోట్లోంచి బయటకు వస్తుంది. గట్టిగా లాగి లెంపగా కొడితే అమ్మా నరుస్తారు, అమ్మాయినా సరే అబ్బాయినా సరే. సైకాలజిస్టులుగా మేము చెప్పేది ఏంటంటే మా దృష్టిలో ఆడమగ ఇద్దరూ సమానమే. ఎందుకంటే బాధ, ఆనందం, తృప్తి అనేవి ఇద్దరికీ సమానంగానే ఉంటాయి. కాబట్టి ఒక బాధ కలిగినప్పుడు అమ్మాయి కూడా ఏడుస్తుంది, అబ్బాయి కూడా ఏడుస్తాడు. సో ఎమోషనల్ డీల్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ నేర్చుకోవాలంటే ముందు నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకో. సో నీ బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు ఏం చెప్పాలనుకున్నావో జనాలకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞత అంటాడు. స్థితప్రజ్ఞత అనగా సర్వేంద్రియాలని జయించడం. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? లడ్డు లేనప్పుడు తినకుండా ఉండడం గొప్ప కాదు, లడ్డు ఎదురకుండా ఉన్నా తినకుండా ఉండగలిగితేనే నీ గొప్పతనం బయటపడుతుంది. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అనడం కాదు, ఇంగ్లీష్లో తీసుకొచ్చి తెలుగులో మాట్లాడడం ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపిస్తా. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 minutes ఒక ఇంగ్లీష్ వాక్యాన్ని, మీకు నచ్చిన వాక్యాన్ని మీ నోటితో 1,00,000 సార్లు చెప్పించే స్థాయికి మేము తీసుకెళ్ళచ్చు. ఓన్లీ థింగ్ ఫౌండేషన్ ఏంటో మీరు నేర్చుకుంటే. ఈజ్ ఇట్? ఆర్ యూ రెడీ? You are interested to know about it? You are interested to know? Because every feeling has an emotion and every emotion has to be expressed. If it is expressed only, it is called communication. Is it clear? Are you a belligerent person all the times? ప్రతిసారి మీ జీవితంలో నాకేం కావాలి అన్న స్పష్టత మీ దగ్గర ఉందా? చాలామంది పొద్దున్న ఎందుకు లేవరంటే లేచి ఏం చేయాలండి అని అడుగుతారు. రేపు పొద్దున ఏం చేయాలో ప్లాన్ ఇవాళ రాత్రి రాసుకోరు కనుకే రేపు పొద్దున్న నిద్ర లేవరు. ఎందుకు లేవరంటే ఏం చేయాలండి, అదే మాస్టరు, అదే క్లాసు, అదే పాఠం, అదే ఎగ్జామ్, అంతే. జూన్ 12 స్కూల్లో జాయిన్ అవుతాడు, జూన్ మొత్తం పరిచయాలు అయిపోతాయి, జూలైలో వర్షాలు, ఆగస్టులో జెండా పండగ, సెప్టెంబర్లో 3 మార్ 2 మార్ అయిపోతుంది, అక్టోబర్లో ఏమో దీపావళి, నవంబర్లో ఏమో దసరా అయిపోతుంది, దెన్ డిసెంబర్ వచ్చేసరికి కొత్త సంవత్సరం ప్రిపరేషను, జాన్వరిలో హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు, 15 రోజులు తిన్నాక అనారోగ్యం, ఫిబ్రవరిలో ఫస్ట్ 15 రోజులు ప్రపోజలు, తర్వాత 15 రోజులు డిప్రెషను, ఎందుకంటే ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే, అప్పుడు మార్చిలో బుక్ దులుపుతారు. సార్ ఇదే సంవత్సరం చదవడం అంటే? సంవత్సరం చదువు మార్చి 15వ తారీఖులో చదువుతారా? అప్పుడు నాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ బుల్లెట్ క్వశ్చన్లు 5 చెప్పండి సార్, దిగిపోవాలి. అక్కడ ఏం దిగిపోతాయి సార్? 3 స్టార్ క్వశ్చన్లు సార్. 3 స్టార్ క్వశ్చన్లు నువ్వు జూన్లో చదవచ్చు కదా, మార్చి 18 చదివితే అయిపోతాయా? అందుకే అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళి ఈజీ సక్సెస్, పాస్ ఇన్ పాకెట్ అని ఇంత బుక్ కొనుక్కుంటారు. ఇలా 15 రోజుల్లో ఒక సంవత్సరం అయిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఒక్కో సంవత్సరానికి ఒక్కో క్లాస్ ఎందుకు పెట్టారండి? జాన్వరిలో ఎల్కేజీ, ఫిబ్రవరిలో యూకేజీ, మార్చిలో ఫస్ట్ పెట్టేసి సంవత్సరానికి 10th క్లాస్కి తీసుకొచ్చేసిగా. ఆర్ యు గెటింగ్ మీ? ఆర్ యు గెటింగ్ మీ? Now, why I am asking you so much again to you is to make you understand. If your communication feelings are not expressed, నీకేమనిపించిందో అది నువ్వు చెప్పలేకపోతే నీకెంత తెలుసున్నా వేస్టే. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వెంటనే చంపేస్తారు. చిన్నపిల్లాడు పరిగెత్తుకుని ఎల్కేజీ స్కూల్లో చదివేటప్పుడు పరిగెత్తుకెళ్ళి బస్సు ఎక్కిన వెంటనే పాపం వాటర్ బాటిల్ పడిపోతుంది. ఆ చిన్న బ్యాగ్ చిన్నపిల్లాడు బస్సులో వాటర్ పడిపోతుంది. అలాగే స్కూల్కి వెళ్తాడు, అలాగే టిఫిన్ తింటాడు. సాయంత్రం ఎప్పుడు 4 అవుతుందా, ఎప్పుడు ఇంటికి పరిగెత్తుకెళ్దామా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. అమ్మ ఇవాళ స్కూల్కి వెళ్తుంటే ఏం జరిగిందంటే, బేటా షూ ఇప్పు. అమ్మ అది కాదమ్మా నా వాటర్ బాటిల్, నాన్న గుడ్ బాయ్ కదా హోంవర్క్ ఏం ఇచ్చారు. అమ్మ ఇవాళ నేను లంచ్ బాక్స్ తింటుంటే వాటరు చెప్పాను కదమ్మా బెల్ట్ తీనాన్న. ఆడి మాట వినరు. ఆడి పొద్దు నుంచి ఇంటికి వెళ్ళి ఎప్పుడు అమ్మకి చెప్దామా వాటర్ బాటిల్ గురించి వాడు ఎదురు చూస్తుంటే మనకోల. చిన్నప్పటి నుంచి వెంటనే చంపేస్తారు. ఎవరిని మాట్లాడినా ఎవరి నోట్లోంచి ఒకటే మాట, నాకు అన్నీ తెలుసు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకు అదే తెలుసు. నేను చెప్పేది నీకు తెలుసా? తెలీదు. ఎవరిని పిలవండి, బాబు ఇలా రా, ఆ సుబ్బారావు గారు అంటే అది తెలుసండి. ఏం తెలుసు? బాస్ పిలుస్తాడు అసిస్టెంట్ని, నాన్న మూర్తి గారు ఆ ఫైల్ ఎలా తీసుకురండి. తెలుసండి. ఏం తెలుసు? మనిషికి ఎక్కడ అహం పెరుగుతుందో అక్కడ సహనం తగ్గిపోతుంది, ఎక్కడ సహనం పెరుగుతుందో అక్కడ అహం తగ్గిపోతుంది. అహం పెరిగింది అనడానికి ఆదర్శం నీ నోట్లోంచి తెలుసు అన్న మాట. ఈ రోజు నుంచి నాకేమీ తెలీదు అని నేర్చుకో, సర్వం నీ దగ్గరికి వస్తుంది. అందుకనే బాటిల్ మూత తీసుకో అని చెప్పా. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఇస్ ఇట్ క్లియర్ టు యూ?
ఎవరు మాట్లాడుతున్నా ఒకటే మాట నోట్లోంచి, నాకు అన్నీ తెలుసు. ఫ్రమ్ టుడే స్టాప్ యూజింగ్ దట్ వర్డ్. బికాజ్ మీ అందరికీ తెలివితేటలుంటే సక్సెస్ వస్తుంది, విజ్ఞానం వస్తుంది, చేసుకునే తత్వం వస్తుంది, బతకడం వస్తుంది. కానీ జీవితంలో తృప్తి రాదు. తృప్తి కానప్పుడు ఏమున్నా ఇవన్నీ వేస్ట్. టమాటో ఇస్ ఎ ఫ్రూట్. ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్తో చేస్తారు, కానీ ఫ్రూట్ సలాడ్లో టమాటా వెయ్యం. ఆర్ గెటింగ్ మీ? టమాటా ఫ్రూట్ అని తెలుసుకోవడం అనేది సమాచారం, ఫ్రూట్ సలాడ్తో ఫ్రూట్లతో చేస్తారన్నది విజ్ఞానం, ఫ్రూట్ సలాడ్లో టమాటా వేయకపోవడం విజ్డమ్. తేడా అర్థమవుతోందా? ఏది నీకు తెలుసు, ఏ సమాచారం నీకు అందుతోంది, దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు అన్నదే నీ ఎమోషన్ తెలియజేస్తుంది. దట్ ఈజ్ వాట్ యువర్ ఈక్యూ సేస్. ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు గో ఎవ్రీ సెకండ్. నీ ఎమోషన్స్ నీ హ్యాండిల్లో ఉన్నప్పుడు నీ ఎమోషన్స్ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. చాలాసార్లు చాలామందికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటన్న ఒక డౌట్ వస్తుంది. అంటే ఏం చెప్పినా వినకపోవడమా, లేదా ఎదుటి వాళ్ళు చెప్పినట్టే చేయడమా? కాదు. ఈ రెడ్ లైన్లో నోట్ చేసాను చూసుకోండి. మీ నాలెడ్జ్ నువ్వు సంపాదించుకొని నీ నాలెడ్జ్ని నీ ఎమోషన్స్కి అనుగుణంగా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి హైవేలో కార్లో వస్తున్నప్పుడు, నేను 120 కిలోమీటర్ స్పీడ్లో వస్తున్నప్పుడు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ఎదురుకుండా వచ్చేవాడికి డ్రైవింగ్ రాదు, సో నేను పక్కకి తప్పుకుంటాను, నా కారు ఇలా వెళ్ళిపోతుంది. నేను వస్తున్నాను కదా, పెద్ద కారు కదా, ఎర్ర కారు కదా, వాడికి కనపడుతుంది కదా, వాడు తప్పుకుంటాడులే అని నేను ఇలాగే వస్తే, వాడు అలాగే వస్తే మా ఇద్దరి కోసం 108 వస్తుంది. ఆర్ యు గెటింగ్ మీ? ఆర్ యు గెటింగ్ మీ? సో కొంచెం తప్పుకోవడం తప్పు లేదు, కానీ ఎప్పుడు తప్పుకోవాలి, ఎప్పుడు రెచ్చిపోవాలి. తలంచి తగ్గిన వాడే జీవితంలో విజయం సాధిస్తాడు. సో ఎక్కడ నీ ఎమోషన్స్, నీ నాలెడ్జ్ నువ్వు వాడుకుంటున్నావు, నీ ఎమోషన్స్ నువ్వు ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నావు అన్నది నీకు అర్థమైతే జీవితంలో నీ యొక్క ఈక్యూ చాలా బాగుంటుంది. ఈక్యూని హ్యాండిల్ చేయగలిగిన ప్రతి మనిషి కూడా జీవితంలో విజయం సాధిస్తాడు. ఈక్యూ కావాలంటే 5 ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్. నీ యొక్క ఫీలింగ్ ఏంటో నీకు తెలియాలి. లోపల ఏడుస్తూ పైకి నవ్వద్దు, పైకి ఏడుస్తూ లోపల నవ్వద్దు. ఎందుకంటే మనిషి శరీరాన్ని బట్టే మనిషి ఫీలింగ్స్ తెలుస్తాయి. నాకు బాగా నవ్వు వచ్చింది అనుకోండి, ఆహాహాహా అని నవ్వుతాను, అంతేగాని అని నవ్వితే అసహ్యంగా ఉంటుంది. నాకు ఏడుపు వచ్చింది అనుకోండి, ఇలాగే ఏడుస్తాను అని అలా ఆడరు. అది గెటింగ్ మీ? అంటే మనిషి భావాలకి మనిషి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సో ఆ కనెక్షన్ నువ్వు సరిగ్గా చేసుకోగలిగితే, నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా ప్రకటించగలిగితే, నీకున్న ఫీలింగ్ వల్ల నువ్వు విజయం సాధించగలుగుతావు. నెక్స్ట్, నీ యొక్క ఫీలింగ్స్ని నువ్వు ప్రకటించుకోవాలి. అంటే నీ కోపం ఎప్పుడు రావాలి, నీకు ఆనందం ఎప్పుడు రావాలి, నీకు ఏడుపు ఎప్పుడు రావాలి, నీకు బాధ ఎప్పుడు కలగాలి, నువ్వే నిర్ణయించుకో. ఆ అబ్బాయిని చూస్తే ఏం అక్కర్లేదు, వాడు అలాగే ఉంటాడు. ఈ అమ్మాయి నో వే, అక్కర్లేదు, నువ్వు కూల్ బేబీ, కూల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి నాతో మాట్లాడలేదండి, నేను కొండెక్కి దూకేసి రైలు కింద పడిపోతే ఆ అబ్బాయి నీ ఫోటో పెట్టుకుని జీవితంతో అమ్మా తల్లి అని ఉంటాడా? ఉండడు. 3 నెలల్లో వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, 6 నెలల్లో ఫేస్బుక్లో కొత్త రిలేషన్ స్టార్ట్ చేస్తాడు, 3 సంవత్సరాల్లో 3 పిల్లలకు తండ్రి అవుతాడు. కానీ మీ అమ్మా నాన్నకి మాత్రం మహాలక్ష్మి లాంటి నీ కూతురు దొరకదు. ఆర్ యు గెటింగ్ మీ? సిమిలర్గా ఈ అమ్మాయి మాట్లాడలేదని చెప్పి 100 రైలు కింద తలకాయ పెడితే ఏమవుతుంది? ఆ అమ్మాయినే నీ గురించి జీవితాంతం ఉండిపోతుందా? ఉండదు. 3 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటుంది, 3 పిల్లలకి తల్లి అవుతుంది. కానీ మీ అమ్మా నాన్నకి మాత్రం నీలాంటి కొడుకు రాడు కదా. సో నీ గురించి నువ్వు జీవించాలి, నీ ఆలోచనలు నువ్వు నిర్ణయించుకోవాలి, నీ ఎమోషన్స్ నువ్వు ప్రకటించుకోవాలి, నీ ప్రతి భావం నీ జీవితానికి ఉండాలి. ఎప్పుడు వచ్చావన్నది కాదు, దిగిందా లేదా. ప్రతిసారి గుర్తుపెట్టుకో, నీ జీవిత చరిత్ర నువ్వే ఎక్కడ రాసుకోవాలి, నీ జీవిత చరిత్ర ఎవరూ రాయరు. దట్ యూ షుడ్ నో వెరీ క్లియర్. అండ్ ద థర్డ్ వన్, నీకు నువ్వే జనరేటర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీకు నువ్వే ఎంజాయ్ చేసుకో. ఎవరు నిన్ను ఎంకరేజ్ చేయరు. ఎవరో ఎంకరేజ్ చేయాలి, ఎవరో రెచ్చగొట్టాలి, ఎవరో రెచ్చిపోతే నాకు ఎమోషన్ వస్తుంది, నో వే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనందరికీ సఫిషియెంట్గా భగవంతుడు ఇచ్చే పంపిస్తాడు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే నీ దురదృష్టం. మనకి ఎప్పుడు కరెంటు పోయినా మనం పక్కింటికే చూస్తాం, ఆడింట్లో కరెంట్ ఉందా లేదా. వాళ్ళింట్లో కరెంట్ ఉంటే మీ ఇంట్లో టీవీ పనిచేస్తుందా? పనిచేయదు కదా. మీ ఇంట్లో కరెంట్ ఉండాలి, నీలో కరెంట్ ఉండాలి, బాడీలో నీ దగ్గర ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? ప్రతి జీవితం, ప్రతి క్షణం నీకు కావాల్సిన పెట్రోల్ నువ్వే కొట్టుకో, నీకు నచ్చినట్టు నువ్వే ఇంజన్ ఆన్ చేసుకో, నీ బండిని నువ్వే పరిగెత్తుకో. బికాజ్ యు ఆర్ ద ఇంజన్ అండ్ యు ఆర్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ ద స్టార్. ఒప్పుకుంటారా? ఈజ్ ఇట్ క్లియర్?
ప్రతి విజయం సాధించిన మనిషి ఒక్కడే ఉంటాడు. ఒక స్వామి వివేకానంద, ఓ మహాత్మా గాంధీ, ఓ సచిన్ టెండూల్కర్, ఎవరైనా ఒక్కళ్ళే. విజయం సాధించింది ఎవరైనా ఒక్కళ్ళే, ఆ ఒక్కడు నువ్వే. సో నీ విజయానికి నువ్వే పునాది వేసుకో. ప్రతి క్షణం ఆలోచించుకో, నీ బలహీనతలు ఏమిటో నోట్ చేసుకో. ఆటోమేటిక్గా నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకో. ఎప్పుడు ఎవరి నుంచి సింపతి ఆలోచించుకో. ఎవరి సంతాపాలు నీకు అక్కర్లేదు. సంతాపాల వల్ల నీ సమస్య తీరదు. నీలో బలం పెరిగే తత్వం కావాలి. సింపతి అగైన్స్ ఎంపతి. ఎంపతి అంటే నీ శక్తి నీకు తెలియజేసి నిన్ను సంపూర్ణంగా విజయం సాధించేలా చేసే మనిషిని ఎంపతి అంటారు. సో ఆ ఎంపతి నీకు నువ్వు నిర్ణయించుకో. నీకు ఆనందంగా ఉందా, ఐస్ క్రీమ్ కొనుక్కుంది నువ్వు. నీకు సినిమా చూడాలందా, చూడు. చదువుకోవాలందా, చదువుకో. ఇష్టం లేదా, పడుకో. కానీ ఎవరి కోసమో మాత్రం కాదు. అప్పుడు సంజాయిషి చెప్పుకోలేవు. ఎందుకంటే రేపు డబ్బులు వస్తాయి, ఏసీ బెడ్రూమ్ వస్తుంది, కానీ నిద్ర పట్టదు. ముందు బిర్యానీ ఉంటుంది, ఆకలేదు, ఆరోగ్యం ఉండదు, మందులు వస్తాయి. డబ్బు ఐటెం తీసుకొస్తుంది కానీ సంతృప్తిని తీసుకురాదు. నీకు సంతృప్తి కావాలి అనుకుంటే నువ్వే లిస్ట్ అవుట్ చేసుకుని నీ ఎంపతిని ప్రకటించుకో. ఇవన్నీ చేసే ప్రయత్నంలో మనుషులు మాత్రం దూరం చేసుకోకు. మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ఇప్పుడు యువతరం అందరూ కూడా మానవ సంబంధాలు జీరో పెట్టేసి మా నవ సంబంధాలు అని వెతుక్కుంటున్నారు. పక్కింట్లో ఎవడున్నాడో తెలియదు కానీ గూగుల్లో ఆస్ట్రేలియాలో చాట్ చేస్తారు. ఎందుకంటే నవ సంబంధాలు కావాలంట. మానవ సంబంధాలు జీరో చేసేశారు. ఫస్ట్ నీ పక్కన ఎవరున్నారు, నీతో ఎవరున్నారు, నీ పక్కన ఎవరు జీవిస్తున్నారు, ఏ రోజైనా నువ్వు పలకరించుకోగలిగితే నీ మానవ సంబంధం చాలా బాగుంటుంది. మానవ సంబంధం లేకుండా నీకు ఫేస్బుక్లో 4000 మంది మా నవ సంబంధాలు తెచ్చుకున్నా ఉపయోగం ఉండదు బాస్. నీ పక్కాడు కావాలి నీకు, నీ పక్కనున్న మనిషి కావాలి నీకు. ఇదే నీ ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తుంది. నౌ ఐఎమ్ కమింగ్ టు దిస్ టాపిక్ ఆఫ్ దిస్ మైండ్. చాలామందికి మైండ్ అంటే ఏదో అనుకుంటారు. మైండ్ యాజ్ ఎ 2 parts విచ్ యూ కెన్ ఆపరేట్ ఆల్ ద టైమ్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది. రైట్ బ్రెయిన్ మీరు ఏం ముట్టుకోకలేదు, ఆటోమేటిక్గా మీకు అక్కర్లేనివన్నీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవసరమైనప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుని కోతి గురించి ఆలోచించద్దు అంటే కోతి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అంటే లేము అనుకుంటారు. ఏం చేస్తున్నావు అంటే ఏమో సార్ అంటాడు. పొద్దున్నే లేచాక ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమో సార్ అంటారు. ఇది కూడా మళ్ళీ మన పేరెంటింగ్లో ప్రాబ్లమే. చిన్నప్పటి నుంచి మనకి ఇలాగే వస్తుంది, సరిగ్గా తిక్కగా జవాబులు చెప్పడం. పిల్లాడు పరిగెత్తుకు వస్తాడు, నాన్న బయటికి వెళ్తూ ఉంటాడు. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకు బొమ్మ తేడానికే అంటాడు. పిల్లాడు అడిగింది నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, తండ్రి చెప్పాల్సింది నాన్న నేను మార్కెట్కి వెళ్తున్నాను. కొడుకు అడగాల్సింది నాన్న నాకేం తెస్తావు, తండ్రి చెప్పాల్సింది నీకు బొమ్మ తెస్తాను. ఇది 4 సెంటెన్స్లు. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, నాన్న మార్కెట్కి వెళ్తున్నాను, నాన్న నాకేం తెస్తావు, నాన్న బొమ్మ తెస్తా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, నేను బొమ్మ తెస్తా. ఎలా కుదిరింది? ఈ తెంగర జవాబు చిన్నప్పటి నుంచి స్టార్ట్ మనకి. అందుకే రోడ్డు మీద ఎవడైనా కనిపించి బాగున్నావు అంటే ఎందుకు, అరే బాగున్నావు అంటే ఎందుకు అంటే ఏం చేయాలి? వీ డోంట్ ఆన్సర్ స్ట్రైట్ బికాజ్ వీ డోంట్ నో ద ఫీలింగ్స్. ఎదురువాడు అడిగింది ఎందుకంటే నువ్వు బాగున్నావు, కనపడుతున్నావు కదా, కనపడుతున్నవాడు ఎందుకు అడిగాడు? That you should understand. When you understand your mind, you will always have an open mind, and that mind needs always your cleaning. నీ మైండ్ ప్రతిసారి నువ్వు క్లీన్ చేసుకోవాలి. అందుకు నీలో ఉన్న అహాన్ని వదిలేసుకోవాలి, నీలో ఉన్న గర్వాన్ని వదిలేసుకోవాలి. అందుకే మనందరం వినాయకుడు వ్రతకల్పం పూజ చేస్తాం. వినాయకుడు వ్రతకల్పం పూజ చేసినప్పుడు ఏం చెప్తారు? సింపుల్గా చెప్తా, ఏముండదు. ప్రపంచాన్ని భయపెట్టే డాన్ కావాలి. వాడెవడు? అందరూ వాడికి భయపడాలి. ఏ పూజ చేసినా వాడికి దండం పెట్టాలి. ఆయన పేరేంటి? వినాయకుడు. ఆమె కరెక్ట్? వినాయకుడు దండం పెట్టాలి. ఆ కుర్చీలో ఎవడు కూర్చోవాలి? వినాయకుడు కూర్చోవాలి. ఎవరిని కూర్చోబెడతాం? శివుడిని అడుగుతారు. శివుడు పెద్ద కొడుకు అంటాడు నేను కూర్చుంటా అంటాడు, చిన్న కొడుకు అంటాడు నేను కూర్చుంటా అంటాడు. శివుడికి ఏం చేయాలో తెలియదు. ఇద్దరిని కూర్చోబెట్టి టెస్ట్ పెడతాడు. టెస్ట్ ఏంటి? ఎవడు పరిగెత్తుకెళ్ళి 3000 నదుల్లో మునిగొస్తాడో వాడికే ఇస్తాను. అంతేనా కదా? 10 ఏళ్ళ బట్టి పూజ చేస్తున్నారు, కథ గుర్తులేదా? చేస్తున్నారా లేదా? సో వెన్ యూ గో ఫర్ దిస్, ఎప్పుడైతే టెస్ట్ పెడతాడో పెద్దవాడు పరిగెత్తుకెళ్ళిపోతాడు. చిన్నోడికి ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఇంత బొజ్జ, ఇంత ఎలక, ఎలా వెళ్ళాలి? అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాన్న ఈ సెంటెన్స్ చాలా ముఖ్యం. నా అసమర్థత నెరింగి తగురీతిన పరీక్షించుట తగునా తండ్రి. నేను అసమర్థుండని తెలిసి ఇలాంటి పరీక్ష పెట్టడం న్యాయమా తండ్రి అని అడుగుతాడు. అప్పుడు శివుడు చెప్తాడు, నువ్వు అసమర్థుడుగా ఒప్పుకున్నావు కదా, నీకు చిట్కా చెప్తా ఇలా రా అంటాడు. దగ్గర పిలిచి నన్ను మీ అమ్మని పక్కన పెట్టి 3 రౌండ్లు కొట్టాయి, ఫినిష్ అంటాడు. అయిపోయా, రౌండ్లు కొట్టేస్తాడు, స్టోరీ అయిపోయింది. ఇదే కదా మనం చేసే పూజ అంటే. నువ్వు అసమర్థుడుగా ఒప్పుకుంటే ప్రపంచం కూడా నీకు సమర్థిస్తుంది.
ముందు నాకు తెలియదని ఒప్పుకో. ఎప్పుడైతే తెలియదని ఒప్పుకొని నేర్చుకోవడానికి సిద్ధపడ్డావో ప్రపంచం నీ వెనకాలే ఉంటుంది. ఎప్పుడైతే నాకు తెలుసని నువ్వు విర్రవీగిపోతావో ఏ విషయాన్ని నువ్వు నేర్చుకోలేకపోతావు. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోలేకపోతావో రానివాడిగా మిగిలిపోతావు. వచ్చినవాడిగా ఉండాలా, రానివాడిగా వెళ్ళిపోవాలా, చాయిస్ నీది. చాలామంది కమ్యూనికేషన్ అంటే మాట్లాడేయడం అన్నారు. మాట్లాడడం కాదు. ఓ మహాకవితలో గొప్ప వ్యక్తి రాస్తాడు, నేనే నువ్వైతే ఈ మౌనం ఎందుకు, కాకుంటే మరి ఈ మాటలు ఎందుకు. నా మౌనం అర్థం చేసుకోలేని నువ్వు నా మాటలేం అర్థం చేసుకుంటావు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మై సైలెన్స్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మనం మౌనంగా ఉంటాం, అప్పుడు నోటితో చెప్పమే. సో ఏ పదాన్ని మనం చెప్తున్నాం, ఏ పదాన్ని మనం ప్రకటిస్తున్నాం, ఏ పదాన్ని మన మానవ సంబంధంలో వాడుతున్నాం అన్నదే మన ఎమోషన్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఆల్ ద టైమ్ యూ నీడ్ యువర్ ఎమోషన్స్ అండ్ ఆల్వేస్ లిజన్ మోర్, టాక్ లెస్. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ వస్తుంది. నౌ కమ్ టు ద కమ్యూనికేషన్. ఇందాక ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్రకారం స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తాను. స్క్రిప్ట్ ఈజ్ వాట్ యూ సీ అండ్ రిపీట్ ఇన్ యువర్ ఐస్. RAMA అని నేను బోర్డు మీద రాస్తే అది రామ అవుతుంది. ఆ రామ అని నోటితో అంటే అది లాంగ్వేజ్ అవుతుంది. తేడా అర్థమైందా? స్క్రిప్ట్కి లాంగ్వేజ్కి తేడా అర్థమైందా? ఇంత స్పష్టంగా ఉంది కనుకనే ఇంగ్లీష్ ఈరోజు ఇంటర్నేషనల్గా వాడుతున్నారు. దీన్ని చాలా సింపుల్ రూల్స్గా మీరు ఉపయోగించుకోదలుచుకుంటే ఈజీగా మీరు కూడా మాట్లాడచ్చు. ఓన్లీ కండిషనల్ ఏంటంటే ఈ తేడా గుర్తుపెట్టుకోండి. ఈ తేడా ఈ ఒక్క భాషకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. అందుకే ఈరోజు అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది. నౌ కమ్ టు ది మెయిన్. Usually when you understand the clear specification between your language and script, language అంటే నోట్తో మాట్లాడేది, స్క్రిప్ట్ అంటే రాసేది. రాసేదానికి మేము కొన్ని పునాది గ్రౌండ్లు పెట్టాం. మొత్తం ఇంగ్లీష్లో అంతా కలిపి కేవలం 12 రూల్సే ఉన్నాయి. ఈ 12 రూల్స్ నీకు తెలిస్తే ప్రపంచంలో ఏ ఇంగ్లీష్ అయినా నువ్వు మాట్లాడగలవు. కానీ మనం ఈ 12 మానేసి లాంగ్వేజ్ గురించి స్టార్ట్ చేస్తాం. లాంగ్వేజ్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం, ఏదో చెప్పాలనుకుంటాం. ఏం చెప్పాలి? ఎవరో ఒక ఆయన కూర్చుని 60 రోజుల ఇంగ్లీషు, 30 రోజుల ఇంగ్లీషు, 3 రోజుల ఇంగ్లీషు, 7 రోజుల ఇంగ్లీషు బుక్ రిలీజ్ చేస్తారు. ఆ బుక్ చదువుకుని మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం, చేతిలో హిందూ పేపర్ పట్టుకుంటాం. ఎందుకంటే 60 రోజుల ఇంగ్లీష్ వచ్చేసింది కదా. 30 రోజుల ఇంగ్లీష్ నేర్చేసుకున్నాక ది హిందూ పేపర్ కొనుక్కుని బస్ స్టాండ్లో నించుంటాం. ఎదుర్కొండా వాళ్ళు ఎవరో వచ్చి అడుగుతారు, సార్ వేర్ ఆర్ యూ గోయింగ్? అప్పుడు చెప్తాం, సార్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. పాపం ఎదుటోళ్ళు నీ చేతిలో హిందూ పేపర్ ఉంది కదా, నీకు ఇంగ్లీష్ వచ్చేమో అనుకుని వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అన్నారనుకో, మన బుక్లో డెస్టినేషన్ పదం లేదుగా. ఓ డిస్టా అంటే డిస్ట్రిక్టా, సార్ ఐ బిలాంగ్ టు కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ అంటాడు. వాడు అడిగింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని, నువ్వు చెప్పేది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఆర్ యు గెటింగ్ మీ? Listen and use what you want exactly with the 12 rules only. ఈ 12 రూల్స్ స్పష్టంగా ఉపయోగించదలుచుకుంటే ఎవరు ఇంగ్లీష్కి ఎప్పుడు భయపడక్కర్లేదు. నౌ కమ్ టు యూ అండ్ ప్రాక్టికల్ ఐ ప్రూవ్ ఇట్. వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్, ఇప్పుడు దీని అప్లికేషన్లో పెడదాం, చూద్దాం ఎలా ఉంటుంది. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ యూ అండర్స్టాండ్ అండ్ వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్. ఇట్ గోస్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ని తెలుగులోంచి నేర్చుకుందాం అనుకుంటాం. అంటే కార్ డ్రైవింగ్ సైకిల్ దొక్కుతో నేర్చుకోవడం లాగా. నువ్వు కార్ డ్రైవ్ చేయనే పక్కన సైకిల్ దొక్కుతో నేర్చుకుంటాను. ఇది జరుగుతుందా? జరగదు. మీ అందరికీ ఇప్పుడు నేను ఈత కొట్టడం పాఠం చెప్తా. ఈత కొట్టడం అంటే ఏం లేదు, చేతులు ఇలా ఇలా అనాలి, తలకాయ ఇలా ఇలా అనాలి, నోళ్ళు వస్తే నీళ్లు వదాలి, కాళ్ళు ఇలా ఇలా అనాలి. ఓకే, దూకుదామా చెరువులోకి వెళ్ళి? చెప్పాగా పాఠం, వచ్చేసిందిగా పాఠం చెప్పా. ఈత అంటే ఏం లేదు, చెయ్యి ఇలా ఇలా అనాలి అంటారు, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఇలా ఇలా అనాలి అంటారు, తలకాయ ఇలా ఇలా అనండి, నోట్లోకి నీళ్ళు వస్తే ఉఫ్ అని వదండి, సరిపోయిందిగా. ఈత కొడదామా? ఆర్ యు రెడీ? ఇదే లాంగ్వేజ్కి స్క్రిప్ట్కి ఉన్న తేడా. యూ హ్యావ్ టు జంప్ ఇన్ సైడ్ టు గెట్ ద స్క్రిప్ట్ బేసికల్లీ. దెన్ మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? మనం ఏదో పెద్ద తెలుగు వచ్చు అనుకుని మనం అందరం చాలా గొప్ప గర్వం ఫీల్ అయిపోతున్నాం. ఈ సంవత్సరం తెలుగులో ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య చూడండి, 0 మార్కులు. 0 మార్కులు అండి బాబు వీళ్ళవి తెలుగులోనండి. మరి తెలుగు అనుకుంటున్నాం అంటే నువ్వు తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇంగ్లీష్గా నేర్చుకో, తెలుగుగా నేర్చుకో. ఇందాకనే బాటిల్ చెప్పినప్పుడు నువ్వు ఇలా ఉన్నప్పుడు దీని మీద కోట్ వేసుకుంటావా, టీ షర్ట్ వేసుకుంటావా, ఫుల్ హ్యాండ్ వేసుకుంటావా, లేకపోతే స్లీవ్లెస్ వేసుకుంటావా అన్నది నీ యొక్క స్క్రిప్ట్ అవుతుంది. నువ్వు ఇలాగే ఉండాలన్నది లాంగ్వేజ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? Is it clear? Now I am going to reveal you the 12 rules which you can apply very easily whenever you want to feel your communications. That is called the structure of English.
అంటే గ్రామర్ కాదు, చాలామంది గ్రామర్ అనుకుంటారు. గ్రామర్ వేరండి. గ్రామర్ అనేది నీకు వచ్చింది ఎక్స్ట్రా చెప్పడానికి. అసలు ముందు అసలు రావాలి కదా. మన అందరం ఇంగ్లీష్ కోర్సులకు వెళ్ళిపోయి గ్రామర్ నేర్చుకుంటాం. వాట్ ది ఫౌండేషనల్ పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక వాక్యం తీసుకోవాలి అంటే మన తెలుగులో ఉన్నట్టే కర్త, కర్మ, క్రియ 3 ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా 3 ఉంటాయి కదా. డూ అగ్రీ ఫర్ దట్? కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ యూ కెనాట్ ప్లే. నేను, ఓకే, నువ్వేమైనా ప్లే చేస్తే వెర్బ్ తోటి చేయాలి. ఆ వెర్బులు ఎన్ని నేర్చుకుంటావా అన్నది నీ చాయిస్. ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక వెర్బ్ నేర్చుకుంటారు. ఎండ్ అంటే అయిపోవడం, ఫినిష్డ్ అంటే అయిపోవడం, కంప్లీటెడ్ అంటే అయిపోవడం, ఎగ్జాస్టెడ్ అంటే అయిపోవడం, ఎవాపరేటెడ్ అంటే అయిపోవడం, ఫినిష్డ్ అంటే అయిపోవడం, డెడ్ అంటే అయిపోవడం, క్లోజ్డ్ అంటే అయిపోవడం. కానీ ఏ పదం ఎక్కడ వాడాలో తెలుసుకోవడానికే ఈ 12 రూల్స్ ఉన్నాయి. ఆ మనిషి ఫినిష్ అన్నారనుకోండి, ఏమవుతుంది? హోంవర్క్ ఫినిష్ అనాలి, మనిషి డెడ్ అనాలి. నువ్వు హోంవర్క్ డెడ్ అంటే మనిషి ఫినిష్ అంటే అర్థమవుతుందా? ఇదే ఎమోషన్, ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇలా ఎప్పుడైతే నువ్వు అర్థమైందో యూ కెన్ ఈజీలీ టాక్ దీస్ 3 థింగ్స్. వాట్ ఈజ్ ఐ సెడ్? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి చెప్పండి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్. చాలామంది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అని చదువుతారు. కాదు, ఇదే ఇంగ్లీష్కి తెలుగుకి ఉన్న తేడా. కర్త, కర్మ, క్రియ వేరు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఉంటుంది, కలెక్టర్ గారి కార్యాలయం అని తెలుగులో ఉంటుంది. మీరు ఇటు నుంచి ఇటు వాడకండి. వాడితే అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళాలనుకున్న దానికి రివర్స్లో వెనక్కి. మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్. ద పర్సన్ స్పీకింగ్ ఈజ్ ఫస్ట్ పర్సన్, స్పీకింగ్ టు ఈజ్ సెకండ్ పర్సన్. మాట్లాడేవాడు మొదటి వ్యక్తి, మాటలు వినేవాడు రెండో వ్యక్తి. హూ ఇస్ థర్డ్ పర్సన్? స్పీకింగ్ అబౌట్, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది మూడో మనిషి. నేను ఎవరో మీకు కనపడుతున్నానా? ఆర్ యూ ఏబుల్ టు సీ మీ? సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. మీరు నాకు కనపడుతున్నారా? యు ఆర్ సెకండ్ పర్సన్. మరి నేను మాట్లాడే మూడో మనిషి ఎవరు? సాయి. ఆడమ్మాయ, మగమ్మాయ? చెప్పండి. ఆడమొగ తెలుసా? అందుకని మూడో పర్సన్ వచ్చేసరికి మ్యాస్లైన్, ఫెమినైన్ అండ్ ఒక్క మూడో పర్సన్ వస్తుంది. స్పష్టంగా ఉంటుంది. నేను, నువ్వు, అతడు, ఆమె, అది. ఈజ్ ఇట్ క్లియర్? ఐ, యూ, హీ, షీ, ఇట్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? అయితే మాట్లాడుతున్న నేను ఎప్పుడు ఏకవచనంలోనే ఉండాలని లేదుగా. నేనుండొచ్చు, మేముండొచ్చు, నువ్వుండొచ్చు, మీరుండొచ్చు. సో ఈ 8 మందికి కూడా ఏకవచనం, బహువచనం రావచ్చు. ఒప్పుకుంటారా? ఐ బికమ్ వై, యూ బికమ్ యూ, హీ, షీ, ఇట్ బికమ్ దే. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాక్యాలన్నీ ఈ 8 మధ్యనే ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, genders and singulars and numbers. Is it clear? Any doubt? Any doubt? I eat a mango. Eat ante mango పెట్టుకో, రైట్ అంటే స్టోరీ రాసుకో, కట్ అంటే బాలని పెట్టుకో, కిక్ అంటే సినిమాని పెట్టుకో. చాయిస్ ఈజ్ యువర్స్. ఐ ఈజ్ ఫిక్స్డ్. ఐ ఈజ్ ఫిక్స్డ్. ఐ ఈజ్ ఫిక్స్డ్. అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మీ? నో వాయిస్. ఆర్ యు గెటింగ్ మీ? సో వన్స్ ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? వెర్బ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు ఐతో ప్లే చేద్దాం. ఆల్ ద టైమ్ ఐ విల్ నాట్ బి వన్ పర్సన్ కదా. సో విల్ గో టు ద ప్లూరల్ ఆఫ్ ఐ. ఐకి ప్లూరల్ ఏంటి? ఐకి ప్లూరల్ ఏంటి? వి. సో ఐ ఈట్ ఎ మ్యాంగో, వి ఈట్ ఎ మ్యాంగో. మామిడి పండు తినడం అనే వాక్యం 2 విధాలుగా చెప్పారా లేదా? చెప్పారా లేదా? నేను తిన్నాను, మేము తిన్నాము. చెప్పారా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? నేను తింటాను చెప్పగలరా? మేము తింటాము చెప్పగలరా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ గో. నౌ ఒక్కొక్కసారి సబ్జెక్టే కాదు, ఆబ్జెక్ట్ ప్లూరల్ ఉంటుంది. మ్యాంగో ఉండొచ్చు, మ్యాంగోస్ ఉండొచ్చు. అంటే సబ్జెక్ట్ ప్లూరలా, ఆబ్జెక్ట్ ప్లూరలా కూడా మారుతూ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? రెండిటికీ నేర్చుకుంటావు. ఒకసారి నెంబర్స్ తెలిస్తే, సింగులర్ ప్లూరల్ తెలిస్తే నువ్వు దేనికైనా పెడతావు. అది సబ్జెక్ట్ పెట్టుకుంటావా, ఆబ్జెక్ట్ పెట్టుకుంటావా? చాయిస్ నీది. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ ఇలా కొన్ని 100 మంది మధ్యన ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఈ పర్సన్స్ని మార్చుకుంటావు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరిని మాటలు వింటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతోందా? ఇప్పుడు చెప్పండి, నీ భావాన్ని నువ్వు ప్రకటించగలవా, ప్రకటించలేవా? ఐ వాంట్ ఏ సినిమా
చెప్పగలవా లేదా? ఐ రైట్ ఎ స్టోరీ, ఐ ఈట్ ఎ మ్యాంగో, ఐ వాంట్ టు బ్రేక్, ఐ వాంట్ టు కిక్, ఐ వాంట్ టు లుక్. చెప్పగలవా చెప్పలేవా? చెప్పగలవా? ఈ ఐని తీసుకొచ్చి కొంచెం ముందుకు పెట్టి మన వాళ్ళు ఏం చేశారంటే వెర్బ్తో పాటు యాక్సిలేట్ చేయమన్నారు. అంటే ఇదే కొంచెం కష్టమైన ఇంగ్లీషు, ఇక్కడి నుంచే మీరు నేర్చుకోండి. నేను మామిడి పండు తిన్నాను, నేను మామిడి పండు తినలేదు. నేను మామిడి పండు తిన్నానా, నేను మామిడి పండు తిన్నాను, తినలేదా, నేను మామిడి పండు తినలేదు, తిన్నానా. 5 రకాలు. ఐ రిపీట్, నేను మామిడి పండు తిన్నాను, నేను మామిడి పండు తినలేదు, నేను మామిడి పండు తిన్నానా క్వశ్చన్ మార్క్, నేను మామిడి పండు తిన్నాను తినలేదా, నేను మామిడి పండు తినలేదు తిన్నానా. ఈజ్ ఇట్ క్లియర్? అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాక్టివ్, అఫర్మేటివ్ ట్యాగ్ అండ్ నెగిటివ్ ట్యాగ్. ఇలా 5 విధాలుగా నీకు వచ్చిన ప్రతి వాక్యాన్ని నువ్వు 5 సార్లు చేయగలవు. చేయగలవా చేయలేవా? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఎనీ డౌట్? ఆర్ యు గెటింగ్ మీ? సో వన్స్ యూ గెట్ దిస్, సబ్జెక్టుని తీసుకొచ్చి ఎప్పుడైతే నువ్వు స్పెసిఫిక్గా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడి ఈ సెంటెన్సేషన్ యూజ్ చేయడం ప్రారంభించావో, ఇప్పుడు చెప్పండి, ఒక సింపుల్ వాక్యాన్ని ఎన్ని విధాలుగా రాయొచ్చు మనం? ఎన్నిసార్లు రాయొచ్చు? 5 టైమ్స్ రాయొచ్చు, 8 persons రాయొచ్చు. అంటే ఐ ఈట్ ఏ మ్యాంగో అనేది 40 సార్లు అయింది. అయిందా లేదా? అయిందా లేదా? ఐ, వి, యు, యు, హీ, షీ, ఇట్, దే. 8కి కూడా సెంటెన్సెస్ యూస్ చేస్తే 40 వచ్చాయా లేదా? అంటే నేను మామిడి పండు తిన్నాననేది నువ్వు 40 సార్లు చెప్పినట్టు చెప్పగలవు. అవునా కాదా? అయితే నీకేం చెప్పాలన్న క్లారిటీ కావాలి. అందుకే నేను ఎమోషన్ బ్యాలెన్సింగ్ అన్నా. ఫస్ట్ యూ లుక్ వాట్ యూ వాంట్ టు టెల్ అండ్ దెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్. చాలాసార్లు మనము చూసి చెప్తాం, మన ఎమోషన్ వేరే ఉంటుంది. నువ్వు చెప్పాలనుకున్న దానికి నీ వాక్యానికి టాలీ కాకపోతే అది కమ్యూనికేషన్ కాదు. యు ఆర్ నాట్ లిజనింగ్ టు యువర్ మైండ్. సో స్టార్ట్ లిజనింగ్ టు యువర్ మైండ్, దెన్ ఇట్ కమ్స్ జెండర్స్. ఎప్పుడైతే నువ్వు ఈ 3 జెండర్స్ని యూజ్ చేసుకుంటూ వచ్చావో వాక్యాలు కొంచెం ముందుకెళ్ళినప్పుడు ఇలా మారుతాయి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. అతి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ యూ షుడ్ నో ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎస్. ఎస్ అనే పదంతో చాలా గ్రామర్ ఉంటుంది. దయచేసి ఎస్ పెట్టుకోండి. అందుకే ముందు నోట్లోంచి వైఎస్ ఎస్ అని రాసుకోండి. ఎస్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడమే. ఎవ్రీథింగ్ యూ ప్లే విత్ ఇంగ్లీష్, ఓన్లీ థింగ్ వన్స్ యూ యాక్సెప్ట్ ఎస్. ఎస్ ఐ వాంట్ టు నో, ఎస్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. నన్ను ఒకసారి ప్లే చేయ. కింద దించి ఏం చెప్పింది? ఇంగ్లీష్ చెప్పిందా, మీకు తన భావాన్ని చెప్పిందా? చేసే ప్రతిదానికి ఇంగు పెట్టాలని మనం చెప్తాం. ఈటింగు, జంపింగు, రైటింగు, క్రాకింగు, వైటింగు, వెయిటింగు, ఆల్ దీస్ థింగ్. ఆ అమ్మాయికి అది ఒక్కటే తెలుసు, చేసేదానికి ఇంగు పెట్టాలి, నా భావం చెప్పాలి. మీకు అర్థమైందా లేదా? డూ యూ గాట్ ఇట్? సో కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎమోషన్ టు ఎక్స్ప్రెస్. హౌ యూ ఎక్స్ప్రెస్. అర్థం కాకపోతే అది వాడి కర్మ, నీకెందుకు, నువ్వు చెప్పు వారు అదే. వెదర్ నీకు నువ్వు చెప్పుకున్నావా లేదా అన్నది ముఖ్యం. చెప్పుకోకపోతే నీకు ప్రెజర్ ఎక్కువైపోతుంది. ప్రెజర్ ఎక్కువైపోతే నీకు బరస్ట్ అవుట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ మీ? సో నీ భావాన్ని స్పష్టంగా చెప్పగలగడానికి, నీ భావోద్రేకం కలగడానికి ముందు నీకు ఎమోషన్ రావాలి. ఎమోషన్ అంటే రెచ్చిపోవడం కాదు. రెచ్చిపోయిన వాళ్ళంతా చచ్చిపోయారు. రెచ్చిపోవడం కాదు, నువ్వు నీ భావాన్ని స్పష్టంగా నువ్వు చూసావా, నువ్వు చూసుకోగలిగినప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పగలుగుతావు. సో వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ఫీలింగ్ కెన్ బి ఎక్స్ప్రెస్. దీన్ని వీళ్ళు 12 టెన్సెస్లో చెప్పారు. తెలుగులో ఇంత స్పష్టంగా లేదు. వెళ్ళాను అంటే ఎప్పుడైనా వెళ్ళాను, వెళ్తాను అంటే ఎప్పుడైనా వెళ్తాను, వస్తున్నాను అంటే వస్తున్నాను. ఇప్పుడు అలా కాదు కదా. స్పష్టంగా ఇప్పుడే వెళ్ళావా, నిన్న వెళ్ళావా, మొన్న వెళ్ళి వచ్చేసావా, వెళ్తూ ఉంటావా అన్న స్పష్టత చెప్పడం గురించి వాళ్ళు నీకు 12 టెన్సెస్ ఇచ్చారు. సో నువ్వు వాడుతున్న ఒక వాక్యాన్ని విచ్ ఎవర్ సెంటెన్స్ యు ఆర్ యూజింగ్ ఇట్, ఇందాక మనం 8గా మార్చుకోవచ్చని చెప్పుకున్నాం. సెంటెన్స్ యూజ్ చేయడం ద్వారా 5 చేసుకున్నాం, దాన్ని 12 పెట్టి గుణించాం. ఇప్పుడు చెప్పండి, ఇదే సెంటెన్స్ మీకు చెప్పా. ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ డోంట్ ఈట్ ఏ మ్యాంగో, డూ ఐ ఈట్ ఏ మ్యాంగో. నేను వాడింది ఒకటే, ఐ ఈట్ మ్యాంగోనే వాడుకుంటూ వచ్చా. నేను కొత్తగా సృష్టించలేదు, కానీ చెప్పే విధానాన్ని నేర్చుకోమంటున్నాను. దాన్నే కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ అంటే కొత్త పదాలు కనిపెట్టడం కాదు, నీకు వచ్చిన భావాన్ని నువ్వు చెప్పగలగడం. సో ఇలా నువ్వు ఉపయోగించుకున్నట్లయితే సింపుల్గా ఒక్కొక్కటి సింగులర్ ప్లూరల్ అని చెప్పి 2గా వాడుకుంటావు,
దాన్ని తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ కింద 8గా వాడుకుంటావు. ఆ 8కి నువ్వు 12 టెన్సులు కలిపినట్లయితే 96గా వాడుకుంటావు. ఈ 96ని తీసుకొచ్చి సెంటెన్సులుగా పెట్టినట్లయితే 480 వాడుకుంటావు. ఎనీ డౌట్ ఆన్ దిస్? ఎనీ డౌట్ ఆన్ దిస్? ఐ ఈట్ ఎ మ్యాంగో అన్నది 480 సార్లు ఎలా రాయొచ్చో మీకు అర్థమైందా? ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఒకలాగా ఉండదు. అయితే ఈట్ నేర్చుకుంటావా, డ్రింక్ నేర్చుకుంటావా, జంప్ నేర్చుకుంటావా అన్నది రోజు ఒక 5 క్రియలు మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఎన్ని క్రియలు మీరు నేర్చుకుంటూ వెళ్ళిపోతే అన్ని క్రియలతో మీరు ఆడుకోవచ్చు. ఈ 480 ఇక్కడితోటి ఆగిపోదు. ఈ 480ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పచ్చు, ఉన్నదాన్ని పక్క వాళ్ళతో పోల్చుకోవచ్చు, ఉన్నదాన్ని అందరికంటే గొప్పగా చెప్పుకోవచ్చు. దీన్నే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అంటారు. సో వెన్ ఐ సే దిస్ సెంటెన్స్ పాజిటివ్ కంపేరిటివ్ వాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు బిగ్ మ్యాంగో తిన్నావా, బిగ్గర్ మ్యాంగో తిన్నావా, బిగ్గెస్ట్ మ్యాంగో తిన్నావా అని 3గా మార్చుకోవచ్చు. సో ఇందాక నువ్వు తిన్న మామిడి పండు గురించి కానీ, నీ గురించి కానీ, నీ ఆబ్జెక్ట్ గురించి కానీ 3 విధాలుగా ఎప్పుడైతే చెప్పుకున్నావో దిస్ 480 విల్ బికమ్ టు 1440. ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఎనీ డౌట్? ఐ ఈట్ ఎ మ్యాంగో 1440 సార్లు చెప్పచ్చు. ఏమైనా అనుమానం ఉందా? ఇప్పుడు చెప్పగలరా? కెన్ యూ డూ ఇట్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్? దెన్ వన్స్ యూ గెట్ దిస్ మేక్ ఇట్ ఎ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా ఒక మామిడి పండు తిన్నాను, ఆ మామిడి పండు తీయగా ఉందని చెప్పావా? లేదా నేను ఒక మామిడి పండు తిన్నాను, ఆ మామిడి పండు తీయదని చెప్పావా? నేను తీయని మామిడి పండు తిన్నానని చెప్పావా? ఫీలింగ్ ఆఫ్ కంప్లెషన్. ఇది కూడా ఒక ఫీలింగ్ అగైన్. ఎప్పుడైతే దీన్ని 3 పెట్టి గుణించావో ఐ ఈట్ ఏ మ్యాంగో 4320 సార్లు అవుతుంది. ఎనీ డౌట్స్? నేను మామిడి పండు తిన్నానన్న వాక్యాన్ని 4320 సార్లు చెప్పినట్టు చెప్పకుండా చెప్పచ్చు. ఇంతవరకు ఇవన్నీ నేను మీతో మాట్లాడింది కేవలం 5వ క్లాస్ లోపల చెప్పే పాఠాలు మాత్రమే, నాట్ ఆన్ ద ఇంటర్మీడియట్, నాట్ ఆన్ ద 10th క్లాస్. కానీ మనం స్ట్రక్చర్స్ వదిలేసి మాట్లాడాలనుకుంటాం. స్ట్రక్చర్ వదిలేయాలనుకున్నప్పుడు పిల్లర్స్ లేని బిల్డింగ్ లాగా అవుతుంది. బిల్డింగ్ విల్ బి కొలాప్స్. యూ మస్ట్ హ్యావ్ ఏ పిల్లర్స్ ఫస్ట్, దెన్ యూ కెన్ మేక్ ఎ రూఫ్. దెన్ దిస్ 4330. ఇఫ్ యూ మేక్ ఇట్ యాక్టివ్ పాసివ్, నేను మామిడి పండు తిన్నానా, మామిడి పండు నాచే తినబడిందా? మేక్ ఇట్ ఇంటూ యాక్టివ్ పాసివ్ వాయిస్. నేను కారు ఎక్కానా, కారు నాచే ఎక్కబడిందా? నేను కథ రాసానా, కథ నాచే రాయబడిందా అని నువ్వు యాక్టివ్ పాసివ్ అని చేస్తే ఈ 4300కి డబుల్ అవుతాయి. కాదు, కొన్ని టెన్సెస్కి పాసివ్ వాయిస్ లేదు. ఆల్ కంటిన్యూస్ డజంట్ హ్యావ్ ది పాసివ్ అండ్ ఆల్ పాస్ట్ పర్ఫెక్ట్ డజంట్ హ్యావ్. సో ఆ 4 తీసేసినట్లయితే ఎప్పుడైతే మిగతా 8కి మనం పాసివ్ వాయిస్ తయారు చేసి 12కి యాక్టివ్ తయారు చేసామో టోటల్ నీ సెంటెన్స్ 7200 సార్లు అవుతుంది. ఐ ఈట్ ఎ మ్యాంగో అనే వాక్యాన్ని చెప్పినట్టు చెప్పకుండా ఇంతవరకు యూజ్ చేసిన 5వ క్లాస్ గ్రామర్తో 7200 సార్లు నువ్వు రాయొచ్చు. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఇస్ ఇట్ క్లియర్ టు యూ? నౌ విల్ గో బ్యాక్. ఇది ఇలాగే ఉండిపోం. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఒక అబ్బాయిని అమ్మాయిని పిలిచి బోర్డు మీద ఇది రాసి ఒకసారి చదవమన్నారంట. ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్. ఒక అబ్బాయి కామా ముందు పెట్టాడంట. ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్. అమ్మాయిలు ఇలా రాస్తారు, అబ్బాయిలు ఇలా రాస్తారు. ఓన్లీ కామాతోటి ఆర్టికల్స్ తోటి మనం ఆడుకుంటాం. ఏ ఆర్టికల్స్ నువ్వు వాడుకుంటావో, ఏ ఆర్టికల్స్ నువ్వు యూజ్ చేసుకుంటావో అగైన్ యూ కెన్ ఇంక్రీజ్ థింగ్స్. దేర్ ఆర్ 3 అని మనకు తెలుసు. ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు ఉపయోగించరు. అందుకనే చెప్తున్నా, నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్. రాబిన్సన్ చెప్పినట్టు తెలియడం గొప్ప కాదు, తెలిసిందని ఆచరించడం కావాలి. వన్స్ యూ యాడ్ దిస్ ఏ యాజ్ అన్ ఆర్టికల్స్ అండ్ సబ్స్టిట్యూట్స్ అండ్ గో ఫర్ ద ది అండ్ యూజ్ ఇట్ ది అండ్ టోటల్ సెంటెన్స్ విల్ బికమ్ టు 14,400. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అంటే ఒక సింపుల్ వాక్యాన్ని నీ మైండ్లో నువ్వు ఫ్రేమ్ చేసుకుని ఒక్కొక్క దాంతో డాన్స్ చేయించడం ప్రారంభిస్తే ఒకే వాక్యాన్ని రాసినట్టు రాయకుండా 14,400 సార్లు రాయొచ్చు. అక్కడితో ఆపేద్దామా? కొంచెం ముందుకెళ్దాం. డైరెక్ట్గా నువ్వు చెప్పావా, నీ పక్క వాళ్ళు నీ గురించి చెప్పారా అని డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆపరేట్ చేస్తే 28,000 సార్లు అవుతుంది. ఈ 28,000 సార్లతో ఆపేద్దామా అనుకుంటే ఇంకొకసారి యూజ్ చేద్దాము. ఇంకొక డిగ్రీ పాయింట్ మనం యూజ్ చేసుకుని ఇంకేమైనా ఇవన్నీ పెట్టుకుంటూ వస్తే 28,000కి వచ్చి ఆగిపోయాం కదా అనుకోకుండా మరికొన్ని గ్రామర్ పాయింట్స్ యూజ్ చేసి ఐదరార్లు, నైదర్నాలు, షాల్ షుడ్డు, విల్వుడ్, కెన్నకుడ్డు, మేమైట్ లాంటి యాస్లర్ వెబ్స్ లాంటివి ఏమైనా వాడుకుంటూ వెళ్ళినట్లయితే, నీకు తెలిసి ఉన్నట్లయితే దీన్ని జస్ట్ డబల్ చేస్తే 57,000 అవుతుంది. ఇంతవరకు నేను చెప్పింది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇదే లాంగ్వేజ్ అంటే. స్క్రిప్ట్లో ఇంత ఫౌండేషన్ ఇచ్చినప్పుడు, ఇవన్నీ నువ్వు పెట్టుకోగలిగినప్పుడు, ఇవి నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ వాక్యాన్నైనా నువ్వు తెలుగులో రాయగలవు, ఏ వాక్యాన్నైనా నువ్వు ఇంగ్లీష్లో పెట్టుకోగలవు. ఒక్క వాక్యాన్ని రాసినట్టు రాయకుండా 57,000 సార్లు రాయగలవు. ఇంకేం కావాలి నీకు? ఎట్టొచ్చి ఎన్ని వెర్బ్స్ ప్రాక్టీస్ చేస్తామని నీ చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వెర్బు నీ ఎమోషనే.
ఎమోషన్ బట్టే వెర్బ్ వస్తుంది. సో మీకు వచ్చిన ప్రతి ఎమోషన్స్ని లిస్ట్ వేయడం నేర్చుకోండి. ప్రతిరోజు లిస్ట్ వేసుకుంటూ వెళ్ళండి. ప్రతిదాన్ని దీనికి ఉపయోగించండి. విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ మీరు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కావాల్సినటువంటి సబ్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఆల్రెడీ ఉన్నాయి. మనం వాటిని నెగ్లెక్ట్ చేసి వాటిని ఉపయోగించకుండా ఓన్లీ మనకి తోచిన దాంతో వాడాలి అనుకుంటాము. అప్పుడు ప్రాబ్లం జరుగుతుంది. వీలున్నంత వరకు మీకు కలిగే అనుభవాల్ని రాయండి. అనుభవాలే ఒక చర్యలుగా రాయండి. ఆ చర్యల్ని ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందాక ఆ అమ్మాయి నాకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్కి వెళ్ళాను, ఏటీఎంకి వెళ్ళాను, మా బాస్ ఇవ్వలేదు అని ఎలా చెప్పిందో నీ ప్రతి ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదే ఒక చర్య అవుతుంది. ఆ చర్యలన్నింటినీ ఇందులో వాడడం ఉపయోగించండి. మెల్లిమెల్లిగా మీ ప్రతి దినచర్యని మీరు 50,000 సార్లు చెప్తారు. ఎప్పుడైతే ఇలా చెప్పగలిగారో ఎదుటివాడి వాక్యాన్ని స్పష్టంగా మీరు వినగలుగుతారు. ముందు మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ రావడంగానే భయం ఉందా మీకు? డూ యూ హ్యావ్ ఎనీ ఫియర్ వెన్ యూ నో ది స్ట్రక్చర్? డూ యూ హ్యావ్ ఎనీ స్ట్రక్చర్ బ్యాలెన్స్? ఇప్పుడు అర్థమైందా లాంగ్వేజ్కి స్క్రిప్ట్కి తేడా? మనం స్క్రిప్టే అనుకుంటూ పెట్టుకొచ్చి లాంగ్వేజ్ని పక్క పెట్టేద్దాం. మనందరం కూడా ఒక ఒరిజినల్స్గా పుట్టాం కాబట్టి ఒరిజినల్స్గానే మరణిద్దాం. మన ఎవరికి జెరాక్స్ కాపీలు కాదు. మనకెవడు కాపీ ఈ భూమి మీద లేడు. అచ్చదల్లో చెప్పాలంటే నీకంటే పెద్ద తురుంగా నీ భూమి మీద ఎవడు లేడు. సో నీ చరిత్ర నువ్వు రాసుకో, నీ ఫీలింగ్స్ నువ్వు రాసుకో, నీ ఫీలింగ్స్ నువ్వు నిలబెట్టుకో. జీవితానికి రెస్పాన్సిబిలిటీ నువ్వే వహించాలి. రెస్పాన్సిబిలిటీ మీన్స్ నాట్ గివింగ్ టు అదర్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీలో ఒక సంఘటనని తట్టుకునే శక్తినే యువర్ ఎబిలిటీ టు ఏ రెస్పాన్స్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ. నీ జీవితంలో నీ పాయింట్స్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నీ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉన్న కమ్యూనికేషన్ ఇతరులకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీ భాష మీద, నీ మీద, నీ మానవ సంబంధం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ యూ అలాట్.